Welcome to my channel Kirti's Corner, a one-stop destination for fashion, food, travel, tech, lifestyle. So in this vlog, I am going to do some gardening అండి. సో ఎలాగూ వర్షాలు వచ్చేస్తున్నాయి కాబట్టి నేను కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నాను అండ్ దట్ ఐ వుడ్ లైక్ టు డూ రీపాటింగ్ అండ్ అఫ్ కోర్స్ పాటింగ్ అండ్ రీపాటింగ్ అదంతా కొంచెం సార్ట్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు వై డిడ్ ఐ వేర్ గ్లౌజెస్ అని. యాక్చువల్లీ సాయిల్లో చాలా వానపాములు ఉంటాయి కదా, నాకు అవి చూస్తే చాలా చాలా భయం వేస్తాయి. కాకపోతే ఐఎమ్ ప్లాంట్ లవర్ అట్ ద సేమ్ టైం నాకు భయం కదా, సో దేర్ షుడ్ బి సమ్ వే అవుట్. సో ఎలాగూ కరోనా టైమ్ ఐ హ్యావ్ సమ్ మాస్క్, ఐ థాట్ I have some gloves, so I thought let me wear some gloves and then do. And apart from that నేను కొన్ని సీడ్స్ కూడా తెచ్చుకున్నాను. ఇవి సన్ రైజ్ నుంచి ఫ్రెండ్స్. సో టొమాటో ఇది, అండ్ దిస్ ఇస్ పాలక్ సీడ్స్, అండ్ దిస్ ఇస్ క్యాబేజ్. నేను ఎప్పుడు క్యాబేజ్ ఎక్కడ చూడలేదు, లైక్ వీ కెన్ గ్రో ఇట్ ఇన్ హోమ్ అని. సో ఇది అఫ్కోర్స్ అటెంప్ట్, లైక్ వస్తుందో రాదా అని. సిమిలర్లీ కాలీఫ్లవర్ కూడా అటెంప్ట్. కాకపోతే పాలక్, గ్రీన్ చిల్లీ అండ్ టొమాటో ఐమ్ షూర్ అవి వస్తాయని అనుకుంటున్నాను. కొంచెం నేను కోకా పిట్ అలాంటివి కూడా తెచ్చుకున్నాను. సో ఐ వుడ్ లైక్ టు డూ సమ్ పాటింగ్ అండ్ ఆల్. సో లెట్స్ గెట్. సో ఫ్రెండ్స్, కొన్ని ప్లాంట్స్ ఏంటంటే ఇది పామ్ ట్రీ తెచ్చుకున్నాను. ఇది ఇండోర్ ప్లాంట్ కాబట్టి ఇది ఇందులో ఉంది. సో నా దగ్గర ఒక పాట్ కూడా ఉంది, కాకపోతే దానికి లైక్ డ్రిల్లింగ్ హోల్స్ లేవు. సో దాట్ ఐ వుడ్ లైక్ టు ప్రిపేర్. డ్రైనేజ్ హోల్స్ లేవు. అండ్ ఇక్కడ కూడా నా బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న ప్లాంట్ ఉంది, అండ్ దాట్ నేను రీపాటింగ్ చేయాలి. ఈ ప్లాంట్కి ఏంటంటే ఇట్స్ అ క్రోటాన్, మీకు కనిపిస్తుంది కదా క్రోటాన్. సో ఇది నేను రీపాటింగ్ చేయాలి. సో దిస్ వన్ ఐ విల్ డూ నౌ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ బాట్ 5 kgs ఆఫ్ కోకా పిట్. అండ్ ఇంకొన్ని ప్లాంట్స్ పైన ఉన్నాయి. చలో లెట్స్. సో ఇది మా టెర్రస్. నేను స్లోగా టెర్రస్ గార్డెనింగ్ కూడా చేస్తాను. ఎస్, హియర్ యూ గో. ఇందులో నేను కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందులో ద ఫస్ట్ వన్ ఇస్ దిస్. ఇది హ్యాంగింగ్ ప్లాంట్ అండ్ చిన్నగా ఈజీగా కూడా వచ్చేస్తుంది. ఇదొకటి. ఇదేంటంటే మనందరికీ తెలుసు తమలపాకు. ఇది బాల్కనీలో కొంచెం స్పేస్ ఉంది అండ్ దేర్ ఐ వుడ్ లైక్ టు ప్లాంట్. ఇది మనందరికీ తెలుసు రోజ్. ఇది ఫర్న్ ప్లాంట్. ఇట్ జస్ట్ అ క్రోటాన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో అ క్రోటాన్ విచ్ నీడ్స్ వెరీ లిటిల్ సన్లైట్ అండ్ రెయిన్. నేను ఆల్రెడీ కొన్ని పెట్టినవి మీకు చూపిస్తాను. ఇదేంటంటే దోసకాయవి అండ్ ఇదేంటంటే పసుపు కొమ్మ గైస్. దట్ ఈస్ అగైన్ వామాకులు. దిస్ ఇస్ కాల్డ్ స్పైడర్ ప్లాంట్, మనందరికీ తెలుసు. ఇండోర్ ప్లాంట్ కూడా అగైన్ వామాకులు. ఇది బటన్ రోజ్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఇది వచ్చిందో. ఇది దవనము, లైక్ బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. దిస్ ఈజ్ అగైన్ అ క్రోటాన్. డెజర్ట్ రోజ్ దిస్ ఇస్. అండ్ ఇందులో కూడా కొన్ని సీడ్స్ అలా వేసాను అండ్ క్రోటాన్. సో ఇది జస్ట్ లైట్గా కొన్ని 10 pots లాగా ఉన్నాయి ఫ్రెండ్స్, అంతే. నేను ఇప్పుడు అవి ఏదైతే తెచ్చాను కదా ఇవి 1 by 1 పాటింగ్ చేసేస్తాను. ఇందాక తమలపాకు చూపించాను కదా, అది ఇందులో నేను పాట్ చేసేసాను. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే పాట్స్ కూడా ఇది వరకు ఉన్నాయి అన్నమాట. సో అందులోనే నేను ప్రాపర్గా అరేంజ్ చేసేసాను. అండ్ దీనికి చిన్న సైజ్ పాట్స్ తేవాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది ఇండోర్ ప్లాంట్. ఇది రెండు ఇండోర్ ప్లాంట్స్ అనమాట. సో దీనికి నేను చిన్న చిన్న పాట్స్ తేవాలి. ఈ 4 కూడా ఇండోర్ ప్లాంట్స్. సో ఎస్పెషల్లీ దేనికైతే ఎక్కువ సన్లైట్ అవసరమో అవి మాత్రమే నేను టెర్రస్ పైన పెట్టాలని ఈ చిన్న చిన్న ప్లాంట్స్ ఇంకా ఏం పెట్టలేదు. సో యా, ద ఫర్న్ ప్లాంట్కి నేను పాటింగ్ చేసేసాను. ఎర్రమట్టి అదంతా వేసేసి కోకాపిట్ అదంతా వేసేసాను. నెక్స్ట్ రోజ్ కూడా. ఈ ఫర్న్లోనే 2-3 కొమ్మలు కూడా వచ్చాయి. సో నేనేం చేశానంటే ఇంకో చిన్న పాట్ తీసుకొని ఐ పుట్ ఫర్న్ ఆల్సో ఇన్ దిస్. సో ఇలా ఈ 3 చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే ఐ హ్యావ్ ఎంప్టీ పాట్స్. సో ఇది ఒక ఎంప్టీ పాట్. డోంట్ మైండ్, ఇట్ ఈస్ లిటిల్ షాబీ బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అమేజింగ్లీ. ఆ హోప్ అయితే నాకు ఉంది. ఇవి కూడా కొన్ని పాట్స్ 1 2 3 4 5 6 అలా కొన్ని పాట్స్ ఉన్నాయి. అండ్ దీస్ ఐ హ్యావ్ టు డూ ఇట్, లైక్ ప్రాపర్గా చేయాలి. లైక్ ఒక్కొక్క పాట్ తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే వాటర్ వేసేసి నీట్గా
చేసేసి అలా లైన్గా మంచిగా ఉన్నవన్నీ అలా పెట్టేస్తున్నాను. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు బై అ వైట్ కలర్ పెయింట్ ఆర్ ఎనీ కలర్ పెయింట్. నీట్గా అన్నిటికీ పెయింట్స్ వేసేస్తే చూడడానికి బాగుంటుంది అని నా హోప్. ఇవి ఫ్రెండ్స్, సో మ్యాక్సిమం చేశాను కొన్ని, కాకపోతే ఇవి ఇండోర్ ప్లాంట్స్ కూడా నేను ఫిక్స్ చేసేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ గార్డెనింగ్ అస్సలు చాలా ఈజీ కాదు, చాలా టైర్సమ్. సో 4 ప్లాంట్స్ చూసారు కదా ఇందాక టెర్రస్ పై తీసుకెళ్ళి నేను ప్లేస్ చేశాను. సో ఏదైతే నేను ఇండోర్ పెట్టాలనుకుంటున్నానో దానికి మై ఫ్రెండ్ హ్యాస్ ప్రెజెంటెడ్ మీ అన్ అమేజింగ్ ఇండోర్ ప్లాంట్ స్టాండ్. సో అది నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ దాట్ ఐమ్ గోయింగ్ టు షో విత్ యూ. సో అది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఇదేంటంటే ఇండోర్ ప్లాంట్ స్టాండ్ కాబట్టి నేను ఇండోర్ ప్లాంట్స్ అనేవి మీకు ఇందాక ఏదైతే చూపించాను కదా కొన్ని క్రోటాన్స్ లైక్ 4 to 5 క్రోటాన్స్, సో అవి నేను ఇంట్లోనే పెట్టాలనుకుంటున్నాను. సో ఐ విల్ షో యూ ద ప్లాంట్ స్టాండ్. ద ప్లాంట్ స్టాండ్ వచ్చేసి ఇలా ఉంది. డోంట్ మైండ్, ఇప్పుడు అన్ని ఇంకా పెట్టలేదు కాబట్టి అక్కడ ఆల్రెడీ కొంచెం స్పేస్ అంతా ఆక్యుపై అయిపోయింది. సో దిస్ వాజ్ సమ్ పార్సల్ విచ్ ఐ విల్ రిమూవ్. దీస్ ఆర్ మై కిడ్స్ టాయ్స్. I'll remove them. అండ్ ఇది కొంచెం ఫ్రాగ్రెన్స్కి పెడతారు కదా సీడ్స్, అది ప్లేస్ చేశాను. సో ఇవి 2 ఏంటంటే ఇండోర్ పామ్స్. సో ఇలా 2 పెట్టాను. అండ్ ఇందాక మీకు పైన చూపించాను కదా టెర్రస్ పైన, అండ్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ఇట్ హియర్. సో ఐ విల్ గో బ్యాక్ సో దట్ మీకు అది ఎగ్జాక్ట్ షేప్ కూడా కనిపిస్తుంది. సో ఇలా ఉంది, చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అయితే అమేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో దిస్ మై ఫ్రెండ్ హ్యాస్ ప్రెజెంటెడ్ టు మీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మై బర్త్డే అనమాట. సో నాకైతే చాలా చాలా నచ్చింది. కార్నర్ స్టాండ్. ఇక్కడ ఏంటంటే ఈ జాడీ ఉంది విచ్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్. సో దీనికి ఒక డ్రిల్లింగ్ హోల్ అనేది లేదనమాట. సో దీనికి డ్రైనేజ్ హోల్స్ అనేవి పెట్టేస్తే ఆ పామ్ ట్రీకి ఇక్కడ సూపర్గా సెట్ అయిపోతుంది అండ్ లివింగ్ రూమ్లో ఇలా కనిపిస్తుంది అనమాట. సో యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ మై లివింగ్ రూమ్ కదా, ఈ కార్నర్ స్టాండ్లో పర్ఫెక్ట్గా ఉంటుందని అలా అనుకుంటున్నాను. సో వన్స్ అంతా నేను పెట్టేశాక ఐ డెఫినెట్లీ గోయింగ్ టు షూట్ another video. చూసారు కదా ఫ్రెండ్స్ నా ప్లాంట్ స్టాండ్ ఎంత క్యూట్గా ఉందో. సో ఇది ఏంటంటే మొత్తం ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ఆల్ దోస్ ప్లాంట్స్ వచ్చేసి 700 అయింది. కిచెన్ అవి సీడ్స్ నేను ఏదైతే చూపించానో అది 10 రూపీస్ ఈచ్. తర్వాత రోజ్ వచ్చేసి 40 రూపీస్, ఫర్న్ ప్లాంట్ ఈజ్ 100 రూపీస్ అండ్ పామ్ ట్రీస్ ఆల్సో 100 రూపీస్. టేబుల్ రోజ్ నేను ఏదైతే చూపించానో అది ఓన్లీ 20 అండ్ మిగతావన్నీ 35-40 రేంజెస్లో ఉన్నాయి. నేను ఎందుకు ఇలా కాస్ట్ మెన్షన్ చేస్తున్నాను అని అంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు నర్సరీ and please don't pay over price, like even they say this rose is beautiful, this is multicolor and all, 45 to 50 కంటే ఎక్కువ ప్లీజ్ పెట్టకండి because it's waste. అండ్ క్రోటాన్స్కి లైక్ 35 to 40 అండ్ సీడ్స్ ఏదైతే ఉందో ఎంఆర్పి వచ్చేసి 20 ఉంటుంది. కాకపోతే కొంచెం బార్గెన్ చేసినందుకు లైక్ ఐ పర్చేస్ 6 to 7 కదా, సో 10 రూపీస్కి ఇచ్చేసారు. ఇది ఫ్రెండ్స్ నా గార్డెనింగ్ బ్లాగ్. ఐ నో ఇట్ ఇస్ బిట్ మెస్సీ అండ్ నాట్ నన్నుకున్నంత బాగా చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నాను. స్టిల్ మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.